హలో అండి. ఈరోజు మనం ఈరోజు మనం ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో తొందరగా అయిపోయేలాగా తెలుసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే టమాటా పళ్ళు నేను 4 తీసుకున్నాను, కారం ఒక 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు, ఆవాలు, ఇంగువ వేయించిన పొడి 1 టేబుల్ స్పూను, ఆయిల్, చింతపండు, పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, ఇంగువ, టమాటాలు, కారం, ఉప్పు, మెంతి పొడి, ఆయిల్, చింతపండు, పోపు దినుసులు. ఫస్ట్ ఈ టమాటాలని చింతపండుని ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు నేను ఇది మిక్సీలో టమాటాలు చింతపండు కలిపి గ్రైండ్ చేసుకున్నానండి. తర్వాత మనం ఏం చేద్దామంటే కడాయిలో ఆయిల్ వేసుకుందాం. తర్వాత పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసుకున్నామండి. ఇది మంచి వాసన రావాలి, ఆవాల మెంతులు వేగిన వాసన రావాలండి. చిరుపట్లు ఆడుతున్నాయండి, వేయండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టమాటాలు వేసేసుకుందాం. వేసేసుకున్నాక ఇది ఆయిల్ పైకి తేలే వరకు కొంచెం దగ్గర పడేదాకా ఉడకాలండి. ఆయిల్ పైకి తేలి దగ్గర పడేదాకా ఉడకాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అరవైపోతుంది. కొంచెం ఇంకా ఉడకాలి, బాగా దగ్గర పడాలి. చూసారు కదా, ఇది దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందాం. కారం, మెంతి పొడి 1 టేబుల్ స్పూన్ వేస్తాం. ఇంకా ఇప్పుడు ఈ 3 మిక్స్ చేసేసుకుందాం. కదండి, అంత రెడ్డిష్ కలర్లో ఎంత బాగుందో. మిక్స్ చేసుకున్నాక ఇట్లా నూనె పైకి తేలాలి. ఇందులో ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వెల్లుల్లిపాయలు తాలింపు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. నేనేం వేయట్లేదు. మీకు ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర వేసుకోండి, వెల్లుల్లిపాయలు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి. మన ఇన్స్టెంట్ టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి బాగుంటుంది. ఇంకా ఇది ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది.
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 2 వీక్స్ వరకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా ఇవ్వండి, చేసుకోండి, కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకో మంచి రకం వంటతో మీ ముందు ఉంటాను. మీ కమలా సురేష్.